హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? ఒక సంవత్సరం పూర్తిలో మీ ఇంటికి ఏమేమి వచ్చాయి? తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ పింఛన్ వస్తుందా? ప్రభుత్వం బాగుందా? ఈ డబ్బులని ఎవరు ఇచ్చినారు? ఓకే పెద్దమ్మ, బాగుంది కదా? వ్యాపారం బాగుందా? వర్షాలు బాగా పండి పంట పర్వాలేదు కదా? ఈ వ్యాపారం బాగుంది కదా? రైట్ అమ్మ తల్లి, నమస్కారం తల్లి. పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? గుల్జాబీ. ఓకే తల్లి, మీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛన్? 4,000 రూపాయలు వస్తుంది. మన ఇంట్లో మీ కోడలు వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా? సన్న పిల్లలు స్కూల్కి పోతారా? తల్లికి వందనం వస్తుందా? ఎంతమందికి వచ్చింది? 2కి వచ్చింది తల్లికి వందనం. ఓకే, గ్యాస్ వచ్చిందమ్మా? అంటే గ్యాస్ రాపించుకున్నారా? ఓకే, మరి ఒకసారి పడింది కదా, మరి ఇంకొకసారి అకౌంట్ లో పడుతుంది. ఏం పర్వాలేదు. ప్రభుత్వం బాగుందా? ఈ డబ్బులు ఎవరు ఇచ్చినారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. మీ ఇంటికి న్యాయం జరిగిందా? బాబు గారికి ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు? బాగా చేస్తున్నా. రైట్ అమ్మా తల్లి. చూడమ్మా, మన ఇంటికి ఏమేమి పథకాలు వచ్చినావు తల్లి? సూపర్ 6 పథకాలు. తల్లికి వందనం, ఫ్రీ సిలిండర్లు. ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందమ్మా? ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు లేరు. ఓకే, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే మనం హౌస్ లోన్ వచ్చిందా? ఓకే అమ్మా. అమ్మా, ఈ డబ్బులని ఎవరు ఇచ్చినారు నాన్న? రైట్, ఓకే, పట్టుకోమ్మా. బాగా చదవాలి. రిషి, నీ పేరు తల్లి? జైష్ణవి. జైష్ణవి, స్కూల్ పోతున్నావా? మీకు తల్లికి వందనం వచ్చిందే? ఎంతమందికి వచ్చింది? 2కి వచ్చిందే? ఓకే అమ్మా. అమ్మ, గ్యాస్ అమ్మా వచ్చింది. మన ఇంట్లో అవ్వ తాతలు ఎవరైనా ఉన్నారా పింఛను? మరి పెట్టుకుందాము, పింఛన్ కూడా వస్తుంది. ఇప్పుడు మన ఇంటికి మన ప్రభుత్వం ఇచ్చేది గ్యాస్ వచ్చింది, 2కి తల్లికి వందనం వచ్చింది. ఓకేమా, న్యాయం జరిగిందా? ఈ డబ్బులన్నీ ఎవరు వేసినారు తల్లి? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఒకటి గుర్తు పెట్టుకోమ్మా, గత ప్రభుత్వంలో అందరికి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 నామాలు వీకి ఒకరికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినాక ఎంతమంది? మీకు 2 ఉన్న ఇళ్లలో 5-6 మంది నలుగురికి వచ్చిందే? అద్భుతం అమ్మా. రైట్, అమ్మకి ఇంకా బాగా అర్థమైపోయింది. వాళ్ళు కాదు, వాళ్ళు కామెడీ చేసి కొన్ని రోజులు అన్నా అది కాదు తల్లి. ఇది మొన్న ఈ తల్లికి వందనం కార్యక్రమం మనం పెట్టుకోకున్నప్పుడు, విడుదల చేయకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అన్నారంటే నీకు 15 అని చెప్పి ఊరికే మెసేజ్ ఇచ్చిన ఎగతాళి చేసినారు. ఇప్పుడు అంటున్నాం, ఇప్పుడు నువ్వు చెప్పే మాట ప్రకారంగా నీకు 15 అట్లా 10 మందికి ఇచ్చినాడమ్మా. ఈ 10 మందికి, మన ఇంట్లో మీ బంధువులకి 4 అయింది, మన పిల్లలకి 2 అయింది, ముస్లింస్ ఇంట్లో 10 అయినా ఉంటామా, 10 మందికి. కాబట్టి ఇది వైఎస్ఆర్ తెలుసుకోవాలా. 15 రైట్ తల్లి. చిన్న మన అంజన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ప్రతి ఇంటింటికి పోయినప్పుడు మనం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేయని పథకాల్లో అద్భుతంగా 3 పథకాలు. ఒకటి అవ్వ తాతలకి పెన్షన్. గత ప్రభుత్వము 2,000 ఉండేదాన్ని 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ని ఏకదాటిగా ఒకేసారి 1,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు ఇచ్చి అవ్వతాతలకి బ్రహ్మాండంగా ఈరోజు న్యాయం జరిగింది. అదేవిధంగా పెద్ద ఆయన చెప్పిన విధంగా అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాననే విధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 సిలిండర్లు ఉచితంగా జరుగుతుంది. అదేవిధంగా మన అద్భుతమైన పథకం ఇంకోటి ఏమనంటే, ఏ రాష్ట్రంలో కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ఎక్కడ కూడా లేదు.
ఎవరైనా గత ప్రభుత్వంలో ఒక్కసారి అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి ఇప్పుడే చెల్లమ్మని అడిగినా, అమ్మ చెల్లమ్మ మీకు ఎంతమంది కంటే మాకు 2కి వచ్చింది అన్నారు. మరి ఇంకా ఏమంటే లేదు మా బంధువుల ఇంట్లో 4కి వచ్చింది అని చెప్పడం అంటే ఇది ఆ ప్రజలు అదృష్టం చేసుకున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నామని చెప్పి ఇతర పక్కనున్న రాష్ట్రాలు కూడా అనుకుంటున్నవి. ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ప్రజలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా గుంటకల్ నియోజకవర్గం తరఫున, మన తెలుగుదేశం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్న ఈరోజు వార్డు తిరుగుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా, అన్న మాకు ఈ సంతోషం ఇంక ఎనలేని సంతోషం అంటున్నారు. ఎందుకమ్మా మీకు సంతోషం అంటే, ఇక ఇంతకుముందు తల్లికి వందనం ఒకరికి వచ్చేది, ఈ రోజులో 3కి 4కి వస్తుందంటే ఇంకా అంతకనే ఏం సంతోషం కావాలా. గ్యాస్లో కూడా 3కి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అది వచ్చింది. మా ఇంట్లో యజమానం పెద్దవాళ్ళకి కూడా 4,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా వికలాంగులకైతే ఆ ఇంట్లో ఇప్పుడే ఒక వికలాంగుడు పిల్లోడి దగ్గర పోయినా వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ వచ్చిందంటే ఆ పిల్లోడిని సాకేదానికి వాళ్ళకి ఎంతో తోడ్పడుతుందంట 6,000 రూపాయలు. అది కాకుండా ఆ చెల్లెమ్మ అడుగుతుంది ఇంకా ఏదైనా అంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా అలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చేసే తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు అందలేదు. మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పథకాలు ఇచ్చి ఆ ప్రజలను ఆదుకున్నాడు. ప్రతి ఒక్కరు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం. ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా 29వ వార్డులో నాయకులు అంతా కలిపి ఇక్కడ సుపరిపాలన మొదటి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఈ 29వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ముఖ్యమంత్రి గారికి మాకు అవకాశం లేదు, మీకు చెప్తున్నాం థ్యాంక్స్, మాకు పేదలకు ఏమి కావాలన్నా కూడా అన్ని జరిగే విధంగా ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం వచ్చినాక మంచి జరుగుతుందనే ముఖ్యంగా చెప్పబోతున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అమ్మఒడిని ఆ రోజు చెప్పి ఒక్కరికే ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారము తల్లికి వందనం అనే పేరు కార్యక్రమంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ప్రతి ఒక్కరికి అందరికీ చెందే విధంగా ఇవ్వడం అంటే చాలా సంతోషకర విషయం. అలాగనే పోతే నెక్స్ట్ మంత్ ఆగస్టు 15ను కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. అలాగనే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అన్ని రద్దు చేసి పేదలకు పట్టెడు అన్నానికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసేవాళ్ళు. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు దగ్గర 260 పైన అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. ఇదే నియోజకవర్గంలో గుంతకల్ పట్టణంలో అయితేనే, గుత్తి పట్టణంలో అయితేనే మన ఎమ్మెల్యే గారు ఇంకా పామిడికి కూడా కావాలని అడగడం జరిగింది. అంటే పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు పట్టెడు అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంగా తీసుకుపోతున్నారు. అదే విధంగా పోతే యువతకు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి సంతకం చేశాడు డిఎస్సికి 16,000 చిల్లర పోస్టులకు. ఇలాగనే మహిళలకు గ్యాసు, మహిళలను ఫస్ట్ గుర్తించినదే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతములో దీపం పథకం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా దీపం 2 అని సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా జరుగుతుంది. గత జగన్మోహన్ రెడ్డి గారు చెత్త పరిపాలన చేశాడు, చెత్తకు కూడా పన్ను వేశాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చెత్త పన్ను కూడా తొలగించడం జరిగింది. పేదలకు అన్ని విధాలుగా సహకరించే విధంగా, యువతకు రైతులకు అన్ని సహకరించే విధంగా పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక్కడ చూసే జనాలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి నాకు అంతమంది ఇంత మంచి ప్రభుత్వం వచ్చింది, 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశామంటే మొదటి అడుగు సంవత్సరంలో. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మంచి పరిపాలన అందించి అన్ని విధాల సహకారం తీసుకొని ప్రజల సహకారంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం.